పేదవాళ్ళకి సహాయం బాగానే చేస్తారు. ఇంద్రమ్మ ఇల్లు, ఉచిత కరెంటు, సన్న బియ్యము. ఇప్పటి వరకు అయితే ఇక అన్ని ఇదివరకు ఉన్న అప్పులన్నీ రాష్ట్రం ఏంటంటే అప్పులవాడు ఉంది కాబట్టి కాకపోతే అట్లా నిగుకుంటూ వస్తుండు. బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. పల్లెటూరు పేదలకు బాగానే సహాయపడుతుండు. పేదోళ్ళకైతే అందుతున్నాయి. పేదలకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి అంతే. ఫస్ట్ రౌండ్ వచ్చింది, మళ్ళీ రౌండ్ వస్తాయని చెప్పారు. ఇంకా రాలే, మళ్ళీ కొందరు పెట్టుకున్నారు వచ్చి. ఇప్పుడు ఉన్న మట్టుకైతే ఫస్ట్ వచ్చిన వాళ్ళు అందరు కడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కాన్సెప్ట్ బాగుందా, అప్పుడు డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ బాగుండేనా? డబుల్ బెడ్రూమ్ అంటే ఊరికప్పుడు 20 ఇచ్చిర్రు. అది ఎవరికి ఇచ్చారు అంటే ఉన్నోళ్ళకి లేనకంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఎంత పేదోనికి లేనో కట్టుకోమని చెప్తారా ఉన్నారు. వీళ్ళది బాగానే ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఏంటంటే ఊరికి 20 ఇచ్చే వరకు ఏంటంటే కడమ వాళ్ళకి రాలే కాబట్టి అట్లా బాధ అయితే. వచ్చిన వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా కట్టుకుంటారు మంచిగా. ఇప్పుడు వచ్చిన వరకు అయితే బాగానే కట్టుకుంటారు. ఇట్లా కట్టుకోవడమే కరెక్ట్ కాన్సెప్ట్. ఇదే బెస్ట్. ఉన్న ఇంటికాడ ఇప్పుడు ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఒకటి మీద ఒకటి కట్టే వరకు ఒకటి మీదకి ఆంధ్ర మీద 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 ఉండే వరకు వచ్చింది. ఇప్పుడు ఉన్న జాగాల కిందనే ప్లేస్ లో కట్టుకుంటారు కాబట్టి ఇదే సేఫ్. బిల్లు సుధా బాగానే ఫస్ట్ రౌండ్ వచ్చినాయి. కట్ట వరకు సుధా తాపం 3 సార్లు అన్నప్పుడు ఇస్తారు. బిల్లులు వస్తున్నాయి, ఇల్లు గట్టిగా బాగానే కడతారు. వాళ్ళు ఇచ్చిన వరకు అయితే కడతారు. మిగతా సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు ఏంటంటే రైతు బంధు అది ఏంటంటే 1 ఎకరం 2 ఎకరం పట్టే కడవ ఎంత ఉన్నా కానీ ఇవ్వలేదు. రైతు బంధు అసలు ఈ రైతు రుణమాపడి కొందరికి అప్పుడు అయినాయి, కొందరికి కాలేదు. ఇక ఏంటంటే ఇప్పుడు ఏంటంటే పేదవాళ్ళకైతే ఇవైతే ఉచిత కరెంట్ ఒకటి, కొందరు సిలిండర్ సుతా సబ్సిడీ అది పడ్డది, సన్న బియ్యం ఇవైతే బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. ఇప్పటివరకు పేదవాళ్ళకు రేవంత్ రెడ్డి పరిపాలనకు బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. పూర్తిగా రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తున్నాడు అధికారంలోకి. వస్తాడు, రావాలి, వస్తేనే బాగుంటుంది. పేదవాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు కదా. కాంగ్రెస్ వస్తేనే పేదవాళ్ళకి ఇప్పటి వరకు అయితే బాగానే చేస్తారు. ఇప్పటివరకు అయితే బాగానే చేస్తారు. మరి సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేట అప్పుడు ఏంటంటే డెవలప్ అయ్యింది. హరీష్ రావు కాబట్టి మనకు మాజీ మంత్రిగా అప్పుడు ఏంటంటే ఆ పీరియడ్ల వాళ్ళు ఇప్పుడు ఎన్నిసార్లు మంత్రి బాగా చేసింది కాబట్టి అప్పుడు ఆయన పీరియడ్లో బాగానే చేసిండు, చేయలేని కాదు. ఇక్కడ మా మట్టుకైతే బాగానే చేసిండు. ఇప్పుడు ఏంటంటే ఇక మంది బాగానే చెప్తారు. ఎట్లా అంటే ఆయన ఓడిపోయి ఆయన అంటారు కానీ మా సిద్దిపేటలో మాత్రం దాదాపు అతడే వస్తాడు అని మాకు ధీమా. బయట అంటే ముచ్చట ఏంటంటే ఇక చెప్పలేము మనం. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారులకు వస్తే బాగానే ఉంటది. ఇక పేదవాళ్ళన్నా మంచిగా ఉంటారు. మళ్ళీ జాబ్స్ పెట్టరు. జాబ్స్ మాత్రం చాలా మంది పెట్టారు. అట్లా వస్తుందా, చాలా మంది జాబ్స్ వచ్చినాయి. సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇది ఏంటంటే మన పిల్లలకు ఇది గవర్నమెంట్ స్కూల్స్ అది బాగానే పెట్టిస్తుండు. ఈ పిల్లలకు మొన్న నుంచి మళ్ళీ పొద్దున పూట అల్పాహారం పెట్టిస్తుండు. విద్య బాగానే ఉన్నది, అందులో బాగానే ఉన్నది. ఎడ్యుకేషన్ మీద కూడా బాగానే ఉన్నది. జాబ్స్ బాగానే పెట్టిస్తుంది కాబట్టి అంతా ఓకే. కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదంటారా? నెక్స్ట్ ఇక మనం ఒక్క దగ్గర వస్తే బాగుంటది. టోటల్ రావాలి కదా, ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర బయటకు వస్తే మన వాతావరణం మారే అవకాశం కనబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏం రాదు. వీళ్ళకి ఇంకా పికపైన కొద్దిగా కాంగ్రెస్ మంచిగా చేస్తుడు కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది కదా. ఇక అప్పటి వరకు లాస్ట్ వరకు మళ్ళీ ప్రజలు ఎట్లా మారుతుంది తెలియదు కానీ ఇప్పుడు అర్థం ఇది నార్మల్. కాంగ్రెస్ పికప్ అవుతుంది, ఇప్పుడు నార్మల్ మంచిగా నడుతుంది. ఇక మళ్ళీ ఇంకా 2-3 ఏళ్ళు ఉంది. బస్ యాత్ర చేస్తారట కేసీఆర్. చేస్తే ఏమున్నది, చెయ్యని వద్దంటాం. ఎవరి వాళ్ళకు దానికి మనం కవిత ముచ్చట ఎట్లా చూడొచ్చు మరి? వాళ్ళ బిడ్డ బయటకి పంచాయతీ కవిత వాళ్ళు ఇక వాళ్ళ కుటుంబం అంతా ఒక్కటే కదా, వస్తారు అనుకుంటారు పోతారు. వాళ్ళ ఇక వాళ్ళు బయట మనం అనుకుంటే వాడుకుంటే తిరుగుతున్నట్టుంది కవిత. సిరిసిల్ల పోయినట్టుంది. సిద్దిపేట చింతమణికి ఫస్ట్ వచ్చింది. మొన్న మీరు అన్నట్టు సిరిసిల్ల వచ్చిపోయిందట. ఇంతవరకు సభ్యత ఇట్లా ముచ్చట ఏం రాలేదు మా దగ్గర. ఏమన్నా పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ కదా అట్లా. ఏదైనా వాళ్ళ కుటుంబం అంతే కదా అనుకున్నాను. ఇవాళ అనుకుంటారు కూడా ఉంటారు. ఏదైనా అంతే ఉంటాయి కదా, మన ఇంటి సంవత్సరాన్ని అంతే కదా. హరీష్ రావు విషయంలో కూడా ఒక వార్త నిన్న మొన్న చక్కర్లు కొడుతుంది. ఆయన ఉండడు, బీజేపీలో పోతాడు, అది అని కూడా వార్తలు బాగా నడుతున్నాయి. ఏమనుకుంటారు సిద్దిపేట ప్రజలు? సిద్దిపేట ప్రజలు ఇప్పటి వరకు అయితే అందులో ఇళ్ళ పోతారు. ఇది వరకు బయట అనుకుంటే కానీ మా ఇక్కడ సిద్దిపేట జిల్లా మాత్రం ఎవరు అనుకోరు. అట్లా పోయేటంటే ఇప్పుడు వీళ్ళ మీద ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతాడు? బీజేపీలో ఎందుకు అంటాడు మరి? అట్లా అన్నప్పుడు పోయే ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ లో ఎట్లా అంటాడు ఆయన? ఇప్పుడైతే అట్లాంటి వాతావరణం ఏం లేదు. ఆయన ఓడు దాదాపు మాకు తెలిసిన గదే కావాలి. ఆయన పోతే మేము వస్తాయి కదా. మన అలాగా ఉన్నాయి పెద్ద మనిషి మేము పోతే మేము తర్వాత మేమే కదా. మేము పోతాయి. ఆయన ఎటు పోతాడు? అట్లా పోతే బాగుంటుందా? తాపకోసారి మారితే బాగుండే కదా మా ఆలోచన. బట్ ఉన్నందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మంచిగా ఎలా తీసుకొస్తుండే, ఎంత నెట్టుకొస్తుండు. కేసీఆర్ బయటకు వచ్చిన వాతావరణంలో ఎట్లాంటి మార్పు?